Good morning, all, and I wish you a very happy Sunday to all the viewers. అండ్ మరి ఒక దినము మనకు దేవుడు ఇచ్చాడు, దాన్ని బట్టి మనము సంతోషిద్దాము. అండ్ ఈరోజు మనం యోబు గ్రంథము 9వ అధ్యాయము నిన్నటి దినము వరకు 9వ అధ్యాయంలో 18th వర్స్ వరకు చూసుకున్నాము. ఈరోజు కొన్ని వచనాలు 19th వర్స్ నుంచి కొన్ని వచనాలు దేవునికి ఆరాధనగా. ఆదివారం యొక్క ప్రాముఖ్యత మన క్రైస్తవులందరికీ తెలిసి ఉండాలండి. ఆదివారం అనేది మాకు ముఖ్యంగా వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సండే అకార్డింగ్ టు ఎవ్రీవన్ ఆర్ అకార్డింగ్ టు క్రిస్టియన్. మనం ఆది కాండంలో చూసుకున్నట్టయితే దేవుడు 6 దినాలు ఈ లోకాన్ని సృష్టించాడు. అందులో ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్: ఎర్త్, స్కై, ఫిషెస్, ల్యాండ్, ఎవ్రీథింగ్. అండ్ ద 6th డే అండ్ ద 7th డే ఇస్ ఎ రెస్ట్ డే. అంటే 6 దినాలు దేవుడు వర్క్, and the 7th day is the rest day, and the 7th day is the day that everyone should worship the Lord our Jesus Christ. వర్షిప్ అంటే అనగానే ఈ రోజుల్లో ఏమైపోయిందంటే డాన్సులు వేయడము, భలే మ్యూజిక్ వాడించడము, అది కాదండి వర్షిప్ అంటే. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ ద జీసస్? దినదినము క్రీస్తుకు నీకు ఉన్న అనుబంధము ఎలా ఉంది? హౌ డు యు వర్షిప్ హిమ్? అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద చర్చెస్, దే స్టార్ట్ లైక్ గొప్ప దేవా, ఆ దేవా, ఈ దేవా అని ప్రార్థిస్తూ ఉంటారు. లాంగ్ లాంగ్ ప్రేయర్స్. Does it really require? నువ్వు రోజు ప్రార్థన చేస్తే విల్ కమ్ టు ద పాయింట్కి వస్తావు, పాయింట్గా మాట్లాడతావు. సో వాట్ ఈస్ యువర్ వర్షిప్ టుడే? ఆయన్ని ఆరాధించడము అంత సులభము కాదు. నిత్యము ఆయన్ని స్తుతించే వాళ్ళు ఉన్నారు, దేవదూతలు. Let us go to the scripture and let us read some words and let us try to worship our Lord today. And the 19th verse: బలవంతుల శక్తి గూర్చి వాదము కలుగగా నేనేయున్నానని ఆయన యనును. న్యాయ విధిని గూర్చి వాదము కలుగగా ప్రతివాదిగా నుండా తెగించు వాడెవడని ఆయన యనును. నా వ్యాజ్యము న్యాయమైనను, నా మాటలు నా మీద నేరము మోపును. నేను యథార్థవంతుడనైనను దోషి అని ఆయన నన్ను నిరూపించును. నేను యథార్థవంతుడనైనను నాయందు నాకిష్టము లేదు, నేను నా ప్రాణము తృణీకరించుచున్నాను. అయితే ఇక్కడ యోబు చూసినట్టయితే, నేను మంచివాడనే, నేను దేవుడు చెప్పినట్టే చేశాను, నేను దేవుడిని కరెక్ట్గానే ఆరాధించాను, నేను అంతా కరెక్ట్గా ఉన్నాను, కానీ నాకు ఈరోజు ఇలాంటి స్థితి వచ్చింది, నేను అంతా కోల్పోయాను, నాకు ఆరోగ్యము లేదు, నాకు ఏమీ లేదు. నేను ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నా ఏం లాభము? నేను మంచోన్నాని దేవుని దగ్గర వచ్చి చెప్పుకుంటే దేవునికి తెలియదా నేను మంచోన్నా చెడ్డోన్నా అని అలా ప్రశ్నిస్తా ఇక్కడ ఉన్నాడు. నాకు ఏమీ అవసరం లేదు, నేను నాకే అసహ్యంగా ఉంది, నేనే ఇష్టంగా లేని ఈరోజు.
నేను నా ప్రాణమును తృణీకరించుచున్నాను. అరే నాకు ఇష్టం లేదు, నా పైన నాకు అసహ్యము కలిగింది. నా పైన నాకు అసహ్యము కలిగినప్పుడు నాకు కలిగే మొదటి థాట్ ఏం తెలుసా? చనిపోవడము మేలు అని. ఇన్ని రోజులు యోబు దేవుడు చేసిన మేళ్లను అనుభవించాడు. దేవుడు ఇచ్చిన ఆస్తిని అనుభవించాడు, పనివాళ్ళను, తిండిని, కుమార్తెను, కుమారులను, అనేక ఇచ్చిన దేవుణ్ణి ఆరాధించాడు. వాళ్ళ పిల్లల కోసము బలి అర్పణలు కూడా చేశాడు. కానీ ఇప్పటికొచ్చేసరికి తన ఆరాధన ఎక్కడ పోయింది? దేవుణ్ణి ఆరాధించడం పక్కన పెట్టి దేవుని దగ్గర ఏమంటున్నాడు? నన్ను చంపేయి, నా ప్రాణము మీద నాకు అసహ్యము పుడుతుంది, నేను చనిపోవాలనుకుంటున్నాను అంట. అవును ప్రియురాలా, మీకు కూడా ఇదే అనిపిస్తుందేమో మీ జీవితాలలో. అనేక మార్లు దేవుడు మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేసి ఉండొచ్చు. ఈరోజు నీ స్థితి బాగాలేదేమో, నీ ఆరోగ్యం బాగాలేదేమో, నీ ఆర్థిక పరిస్థితి బాగాలేదేమో, నా అన్న వాళ్ళని నిన్ను చీ అంటున్నారేమో, నీ మనసులో ఎంతో బాధగా ఉందేమో. వాటన్నిటినీ దూరంగా పెట్టు. రా, మన దేవుడు నిజమైన యేసుక్రీస్తుని వచ్చి ఆరాధించు. నీ పరిస్థితి ఎలాంటిదైనా ఆయన్ని ఆరాధించినప్పుడు ఆయన సంతోషిస్తాడు. నీ యొక్క పరిస్థితి తెలిసినవాడు ఆయన. నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వు తన దగ్గరికి ఎప్పుడు వస్తావని, తను సహాయం చేద్దామని ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ నీవు వెళ్ళి ఆయనను అడగాలి. మన ఆరాధన ఏంటిది ఈరోజు? అన్ని వేళలా ఆయన్ని ఆరాధిద్దాము, ఆయన్ని అడుగుదాము. ఆయన మంచి దేవుడు. ఆయనకు ఆరాధన ఎలా తీసుకోవాలో ఆయనకు తెలుసండి. ఈరోజు దిగులు చెందకు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉందాము. ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి ధైర్యాన్ని, సహాయం దయచేయమని ఆయన దగ్గర మొరపెడదాం. లెట్ us pray together. అయ్యా దేవానికి వందనాలు. చిన్ని వాక్యాన్ని చూసుకున్నాం. అవును ప్రభువా, నిన్ను ఏ విధంగా ఆరాధించాలి? ఆరాధించుటకు అర్హులమా మేము? ఈ సృష్టిని సృష్టించిన దేవా, ప్రతి జీవి నిన్ను ఆరాధిస్తుంది, ఒక మానవుడు తప్ప. మా యొక్క తలంపులను, అయ్యా మా యొక్క మనసును నీ ఆధీనంలో ఉంచుకుని ఎల్లప్పుడూ మా ప్రతి పనిలో నిన్ను ఆరాధించలాగున ఉండటకు సహాయం దయచేయమని. అయ్యా యోబు నిన్ను ఎల్లప్పుడూ ఆరాధించిన వాడు. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభువా నీ దగ్గరకు వచ్చి మొరపెట్టుచున్నాడు. అయ్యా తన ప్రాణము సైతము విడుచుటకు సిద్ధంగా ఉన్నాడు. అయ్యా ఈ వాక్యం వింటున్న వారు ఎంతోమంది నాయనా, వాళ్ళకి ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయేమో, ఇక్కట్లు ఉన్నాయేమో, అయ్యా వాటిని తీసేయండి. మరి ముఖ్యంగా నా పరిస్థితి కూడా గమనించుకోమని, నాకు కూడా ధైర్యాన్ని, సహాయం దయచేయమని, ప్రతి బిడ్డకు నాయనా నువ్వు తోడుగా ఉండమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్.